అందరికీ నమస్కారం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మీలో ఎవరికైనా కల్చరల్ హిస్టరీ అయితే ఇష్టమైతే ఈ వీడియో మీకు తప్పకుండా డెఫినెట్గా నచ్చుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండాని. సో వీడియోలోకి వస్తే అసలు ఈ జిమ్ థామ్సన్ ఎవరు, ఆయన ఎలా తప్పిపోయారు లేదా ఎలా చచ్చిపోయారు, ఆయన థాయిలాండ్కి చేసిన అభివృద్ధి ఏంటి, సో ఈ వీడియోలో ఆ విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఈ వీడియో అంతా ఒక బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్లా ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, జిమ్ థామ్సన్ అనే అతను ఒక అమెరికన్ అన్నమాట. సో ఆయన అమెరికన్ మిలిటరీలోని పనిచేసేటోళ్ళు. అయితే వరల్డ్ వార్ 2 టైంలోని వృత్తిపరంగా ఆయన థాయిలాండ్ వస్తాడనమాట. థాయిలాండ్ వచ్చాక ఇక్కడ కల్చర్ కానీ ఇక్కడ చేసే సిల్క్ కానీ ఆయన్ని చాలా అట్రాక్ట్ చేసింది. అయితే ఆ టైంలోని ఇక్కడ సిల్క్ అనేది అంతరించకపోతుందన్నమాట. ఇక్కడ ఉన్న కళ అంతరించకపోవడం చూసి ఆయన చాలా బాధపడతాడనమాట. సో ఇది మైండ్లో పెట్టుకొని ఆ ఉద్దేశంతో ఆ సిల్క్ ఏదైతే ఉందో ఆ కల్చరల్ హెరిటేజ్ని ఆయన రివైవ్ చేద్దామని అనుకుంటాడు. సో ఆ ఉద్దేశపూర్వకంతోనే థాయిలాండ్లో ఉండిపోవాలని చెప్పి ఆయన అనుకుంటాడనమాట. అయితే ఈ అంతరించిపోతున్న కళని ఎలాగైనా తిరిగి తీసుకొని రావాలి, కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయనే ఇల్లు కట్టుకొని చాలా 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 పేదవాళ్ళకి ఆయన ఉపాధిని కూడా కల్పించాడనమాట ఇక్కడ. అయితే వీడియోలోకి ముందు పోతుంటే ఆయన ఇల్లు ఎలా నిర్మించారు, ఆ సిల్క్ని ఎలా అభివృద్ధి చెందారనేది తెలుస్తుంది. అయితే ఈ జిమ్ థామ్సన్ అనే ఆయన 1967లోని తప్పిపోయారని ప్రకటించారు. దాని మీద చాలా చాలా రూమర్స్ ఉన్నాయి. కొందరు తప్పిపోయారు అని అంటారు, కొందరు చంపబడ్డారు అని అంటారు, కొందరు చనిపోయారు అని కూడా అంటారనమాట. అది ఇప్పటికీ ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. అందుకే థాయ్ మ్యూజియం ఆయన అభివృద్ధిని, ఆయన ఆస్తుల్ని అన్నీ జాగ్రత్తపరిచి ఒక మ్యూజియం లాగా చేసిందనమాట. సో ఇదిగో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం మ్యూజియంకి వచ్చాము. దాన్నే జిమ్ థామ్సన్ మ్యూజియం అని అంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లులన్నీ, ఇవి ఇల్లులేనండి, ఇదేం సెటప్ కాదు. పురాణ కాలంలోని థాయ్ ఇల్లులన్నీ ఇలాగే ఉండేటివి అనమాట. అన్ని చెక్కతోని చేసే ఇల్లులే ఉండేవన్నమాట. అందుకే ఈయన కూడాని ఆ అభివృద్ధి కాపాడాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వివిధ భాగాల్లో ఇల్లు పార్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అవన్నీ పేర్చారనమాట, అన్నీ సమకూర్చారనమాట. సేమ్ థాయ్ ఇల్లులాగే ఆయన కూడా దగ్గర ఇవన్నీ చుట్టూ చూస్తే 6 ఇల్లులు. అయితే జిమ్ థామ్సన్ అని ఆయన అమెరికన్ కదా, అందుకే ఈయన ఏం చేశారంటే మొత్తం అంతా థాయ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంచి లోపల చిన్న చిన్న మార్పులు చేర్పులు ఆయన తగ్గట్టు అనమాట, ఇంగ్లీష్ స్టైల్లోని మార్పులు చేర్పులు అవి చేశారు. సో వీడియో ఫర్దర్ వెళ్తున్న కొద్దీ ముందు మీకే అవన్నీ కనిపిస్తాయి. ఒక్కసారి చూడండి ఆ ఇల్లులు కానీ, ఆ నేచర్ కానీ, ఆ గ్రీనరీ కానీ, వీళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఎన్నేళ్ళైనా కానీ వీళ్ళు కూడా ఆ ఆస్తుల్ని, ఆ సంపదని అలా కాపాడుకొని వస్తున్నారు థాయ్ గవర్నమెంట్. అయితే ఇల్లులు అంటున్నావు, వేరే వేరే భాగాలన్నీ తెచ్చి ఇక్కడ కట్టించారు అని అంటున్నావు, అసలు అది ఎలా పాసిబుల్ అని మీరు అడగచ్చు. సో ఈ మ్యూజియం వెనకట్లో పెద్ద కాలువ ఉందన్నమాట. సో ఆ కాలువ ద్వారానే వీళ్ళు బోట్ల ద్వారా సరుకులు కానీ ఏదైనా కానీ అన్నీ రవాణా చేసుకునేటోళ్ళు అనమాట. ఈ ఇల్లులన్నీ చూపించాక మీకు ఆ కాలువ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆ కాలువలోని ఫ్రీ షటిల్ బోట్ సర్వీసెస్ అనేవి నడుపుతున్నారనమాట. అయితే పురాణ కాలంలోని స్పిరిట్ హౌసెస్ అని ఉండేవన్నమాట. మీరు చూసినట్టు ఇది ఇప్పుడు కూడా థాయిలాండ్లో మీకు ఇలాంటి ఇల్లులు కనిపిస్తాయి, చిన్న చిన్న కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గర. సో ఇవి ఏంటంటే ఒక ఇల్లు నిర్మాణించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇల్లులు కడతారనమాట, స్పిరిట్ హౌసెస్ అంటారు. అంటే ఏం లేదు, నేల కింద ఉన్న స్పిరిట్స్ని వాటిని డిస్టర్బ్ చేయకుండా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడైతే ఇల్లు లోపలికి మేము ఎంటర్ అవుతున్నాము. ఇల్లు లోపల వీడియోస్ తీయకూడదని రిస్ట్రిక్ట్ చేశారు, ఓన్లీ ఫొటోస్ అలౌడ్ అంట. సో నేను లాస్ట్లో ఫొటోస్ పెడతాను చూడండి. అయితే ఈ మ్యూజియంకి మనకు ఒక ఎంట్రీ టికెట్ ఉంటుంది, 200 బాత్ అనమాట. అలాగే మనకు ఒక ఫ్రీ గైడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు లోపల అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జస్ట్ ఇన్ కేస్ మీరు ఈ ప్లేస్ ఎక్కడుంది అని అనుకుంటున్నారా, ఇది బ్యాంకాక్ నడిబొడ్డునే ఉందండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ డిస్క్రిప్షన్ చూడండి. My name is Bai Third, or you can just call me B, and I am your host for today's afternoon. The tours will take about 40 to 45 minutes. So let's begin right here, where you can enjoy a good view of the home that was owned by the American Jim Thompson right over there in 1967. Jim Thompson disappeared without a trace in the Cameron Highlands of Malaysia. To today, we still do not know what happened to him yet.
In this afternoon, as we visit his home, you will learn more about Jim Thompson, who was a successful businessman and the founder of the Jim Thompson Tide Surf Company. Jim Thompson was born in America in 1906. After studying architecture at Princeton University, he worked as an architect in New York City until the start of the Second World War. Just as the war was ending, he was sent to Thailand, and after staying here for a while, he decided to make Bangkok his permanent home. At first, he rented a house, but a few years later, he decided to design and build his own Thai-style home. And the construction of his new house, which is this one right over here, was finished in the year 1959. The house on your left-hand side was renovated to display one of his Thai painting collection, while the house on your right contains important antiques that were once in the main house. Ladies and gentlemen, please feel free to walk around inside the gardens after our tour here. So for now, you are ready? Please follow me to Sarah here. సో ఇప్పటికీ కూడాని అవి పాత థాయ్ ఇల్లులాగే కనిపించాలని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళు రెడ్ కలర్ పెయింట్ వేసి అలాగే మెయింటైన్ చేస్తున్నారనమాట. ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తూనే ఉంటారు ఈ మ్యూజియం అంతాని. మీరు వీడియో అంతా ఫుల్గా చూడండి. మీకు ఎప్పుడు కని విని ఎరగని చూడని ఆర్టిఫాక్ట్స్ కానీ యాంటిక్స్ కానీ వీడియోలో కనిపిస్తాయి అన్నమాట. Thailand silk was not popular and weaving was only found in the small villages in the countryside. However, when he discovered the beauty of Thai silk, so across the canal from us is the Ban Kruang Muslim community. The residents of Ban Kruang were known for their fabric skills in embroidery here is very unique because in the traditional Thai wooden houses, we have a separate and dates to the 7th century Thawarawadi period. Fixes onto the wall. Behind something. Clothes or... No, it looks like a staircase, but you can move it around with the design of how it sits against the wall. See this hand. Yeah, it must be from one of his panjaras. Okay, this is weird, but that's a pregnant lady. Oh my god. This is మనల్ని ఆ ఇంటి లోపల నుంచి ఈ సిల్క్ బొటిక్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఇస్ ఎ ప్యూర్ ఆర్ట్ ఆఫ్ లగ్జరీ సిల్క్ అండి. మీరు చూస్తున్న దారాలు కానీ ఏదైనా అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటము ఇదైతే నాకు సేమ్ ఒప్పాడ సిల్క్ లాగే అనిపించింది. కానీ ప్రతి ఉన్న ఒక్కొక్క పీస్ కూడాని వీళ్ళు హ్యాండ్ క్రాఫ్టెడ్ సిల్క్ అనమాట, హ్యాండ్ వోవెన్ సిల్క్. ఇక్కడ అంతా చాలా లగ్జరీ సిల్క్ అనమాట. ఇదంతా థాయ్ సిల్క్ అంతా మీకు కనిపిస్తుందల్లని. ఇట్స్ ప్యూర్ సిల్క్, అంత లగ్జరీగా ఉంది. నేను టచ్ చేసి కూడా చూసాను, ఎంత సాఫ్ట్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత లగ్జరీ ఫీలింగ్ వచ్చే సిల్క్ కూడా. వీళ్ళ దగ్గర ఓన్లీ యూనిక్ పీసెస్ అండ్ కలెక్షన్ ఉన్నాయండి. అండ్ ఆల్సో రేట్లు కూడా అలాగే ఉన్నాయి అనుకోండి. ఆబ్వియస్లీ ప్యూర్ సిల్క్ అన్నగా ఇంకా ఆబ్వియస్లీ రేట్లు అనేవి ఎక్కువే ఉంటాయి కదా.
ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నారు కదా, ప్యూర్ సిల్క్తో వీవ్ చేశారనమాట. దీని ప్రైస్ వచ్చి 8,900 బాత్, అంటే దగ్గర దగ్గర 22,000 చిల్లర అనుకోండి. ఇంకా ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సిల్క్తో చేసినవే. ఈ పిల్లోస్ కానీ, అక్కడ ఉన్న స్కార్ఫ్స్ కానీ, క్లాత్లు కానీ అన్నీ ప్యూర్ సిల్క్తోని చేసినవి, అన్నీ వీళ్ళు హ్యాండ్ వోవెన్ చేసినవి అనమాట. ఇక్కడ ఉన్న సిల్క్ అంతా guys, just check this price. It's 79,000 baht. Just multiply it into 2.5. అప్పటి కాలం బెల్లేమో ఇది. పైన కూడా ఉంది ఒక బెల్. మీకు ఇంకో విషయం చెప్పాలండి, అప్పట్లోని ఇల్లులు కాలువ గట్టు దగ్గర, చెరువు గట్టుల దగ్గర ఉండేవి కదా, అందుకే కొంచెం ఎత్తులోని చెక్క కర్రలు అవి పెట్టి కట్టేవారనమాట. అయితే ఈ ఇల్లులు కూడా సేమ్ అలాగే కట్టించారు. అయితే వీళ్ళేం చేశారంటే ఆ కింద భాగం అంతాని షాపులుగాను, కాఫీ షాప్ లాగా, లేదా రిసెప్షన్, అదే ఆఫీస్ టికెట్ కౌంటర్లా చేశారనమాట. మ్యూజియం వెనకాతలైతే ఇలా ఒక పెద్ద కాలువలాగా ఉంది. చెప్పాను కదా నేను ముందే, ఇక్కడ ఏమైనా సరుకులు రవాణా అవి, ఈయన ఇల్లు కావాల్సిన సామాన్లు అవన్నీ, నెక్స్ట్ ఇల్లుకి కావాల్సిన చెక్క అదంతాని ఎక్కడో ఆయుతయ నుంచి తెప్పించారంట. అలాగే చాలా చోట్ల ఈ కంట్రీలో చాలా చోట్ల నుంచి తెప్పించారంట. సో ఈ వెనకాతలు ఇప్పుడైతేను ఫ్రీ షటిల్ బోట్స్ అవి నడుపుతున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ చాలా చాలా ఇల్లులు కూడా ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉండిపోయి కాలువ దగ్గర ఇల్లులు, చిన్న చిన్న రెస్టారెంట్లు అవి కూడా మీకు కనిపిస్తే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఫుడ్ అదిని అమ్ముతూ ఉంటారనమాట. అలాగే ఎప్పటి నుంచో ఇక్కడ చాలామంది ఉండిపోయారు ఈ కాలువ వైపే. నేను చాలా రోజుల తర్వాత ఇలాగ గ్యాస్ స్టవ్ చూశాను నేను. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కొంచెం స్లమ్ ఏరియా లాగా ఉంటుంది, కానీ ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారండి చాలామంది. సో ఇప్పుడైతే మనం ఆ ఫ్రీ షటిల్ బోట్ ఎక్కబోతున్నాము. అండ్ ఆ ఫ్రీ షటిల్ బోట్ ఎక్కడి వరకు తీసుకెళ్తుందో మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఇదిగోటి థాయిలాండ్లో బూడిద గుమ్మడికాయ ఇలాగ ఉంటుందంట. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, అసలు బూడిద గుమ్మడికాయ ఇలాగ ఉండడం నాకు చాలా విచిత్రంగా అనిపించింది యాక్చువల్లీ. ఇదిగో ఇదంతా మ్యూజియం బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడంటే సెక్యూరిటీ పర్పసెస్ కోసం ఇలా గ్రిల్లు పెద్ద పెద్ద గేట్లు వేస్తారు, కానీ ముందైతే చిన్న డోర్ ఉండేది, చిన్న ద్వారమే ఉండేది అనమాట. Experience Bangkok. Just loved it.
ఇది ఫ్రీ షటిల్ బోట్ సర్వీస్ అండి. దీనికి కూడా స్టాప్స్ ఉంటాయి. అయితే మేము అక్కడ జిమ్ థామ్సన్ మ్యూజియం దగ్గర మేము బోట్ ఎక్కితే ఇక్కడ ప్రార్థనం పైర్ దగ్గర ఆగిపోయింది బోటు. సో మీకు కనిపిస్తుంది కదా, మన అందరి ఫేవరెట్ ప్లాటినం మాల్ ఎదురుగాని ఆపారనమాట ఈ బోట్ని. సో ఇక్కడ దిగి మనం జస్ట్ రోడ్ క్రాస్ చేసి ప్లాటినం మాల్కి వెళ్ళిపోవచ్చు. చాలా చాలా ఈజీ వే అనమాట ఇదొకటి. చూడండి, ఈవినింగ్ అయితే అసలు ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందో. లిటరలీ 2 కిలోమీటర్స్ వరకు అక్కడ లైన్ అయితే ఆగిపోయి ఉన్నది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇదైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇదైతే అసలు మాకు మైండ్లో లేనే లేదు. ఏదో ర్యాండమ్గా మేమైతే ఎక్స్ప్లోర్ చేయడానికని వచ్చాము. అండ్ ఐ రియల్లీ ఫెల్ట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. Please, if at all you have time, please do visit this museum. You'll get to know a lot of this కల్చరల్ హెరిటేజ్ అండ్ హిస్టరీ అనమాట. సో చూస్తున్నారు కదా, ప్రాపర్ సిటీ సెంటర్లోకి వచ్చి అయితే మేము ఆగాము. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ అదర్స్. నేను మీ పటాస్ పిల్ల.